హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ బై నవీన్. ఫ్రెండ్స్, మీరు కనుక మీ మొబైల్ని 100% ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు హాఫ్ డే కూడా రావడం లేదు అంటే దానికోసం మీరు మీ మొబైల్లో చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ 5 సెట్టింగ్స్ వచ్చేసి మన మొబైల్ యొక్క ప్లే స్టోర్లోనే ఉంటాయి అనమాట. ఈ ప్లే స్టోర్లో మీరు 5 సెట్టింగ్స్ కనుక చేసుకున్నారనుకోండి, మీ మొబైల్ని ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఇంత ముందుకు వచ్చే బ్యాకప్ కంటే ఇంక్రీజ్ అయ్యి మీకు కనిపిస్తుంది. దగ్గర 72 అవర్స్ వరకు మనకు మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మన మొబైల్లోని ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి, అవి ఎక్కడ దాగి ఉన్నాయి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే మన మొబైల్లోని డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ప్లే స్టోర్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 5 సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా మీరు చేసుకోవాలి. సో ఫైనల్గా 5 సెట్టింగ్స్ ఏంటి, వాటిని చేసుకొని మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లోని ప్లే స్టోర్లో మనం చేసుకోవాల్సిన ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మన మొబైల్లో ప్లే స్టోర్ నుంచి ఇన్ని అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ అప్లికేషన్స్ అన్నింటిలో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక అప్లికేషన్ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ అప్డేట్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఒకవేళ 100 MB 200 MBకి సంబంధించిన అప్డేట్ వచ్చినట్టయితే మనకు చెప్పకుండానే మన మొబైల్ బ్యాక్గ్రౌండ్లో దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు తెలియకుండానే మన మొబైల్ యొక్క నెట్వర్క్ అంటే డేటా ఉంటుంది కదా, డేటా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు ఈ సెట్టింగ్ అయితే మనం ఆఫ్ చేయాలి. అంటే మన మొబైల్లోని అప్లికేషన్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకుండా మనం ఆఫ్ చేయాలన్నమాట. దానికోసం ఇప్పుడు మన ప్లే స్టోర్లో ఫస్ట్ సెట్టింగ్ అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ఇక్కడ సింపుల్ నేను ప్లే స్టోర్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ ప్లే స్టోర్ సింబల్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇందులోనే మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇది మీకు బై డిఫాల్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసి ఉన్నట్టయితే మీ మొబైల్లో ఏ అప్లికేషన్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే అది వైఫైని కానీ మొబైల్ డేటాని కానీ యూజ్ చేసుకుని అప్డేట్ అయితే చేసేస్తుంది అనమాట. దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మన మొబైల్ డేటా కూడా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని మీరు ఏం చేయాలంటే ఆటో అప్డేట్స్ అని ఉంది కదా, దీన్ని డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ పైన సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే, ఇకపై నుంచి ఏ అప్లికేషన్ అప్డేట్ వచ్చినా సరే అది అప్డేట్ అవ్వదు. మీకు ఎప్పుడైనా దాని అవసరం ఉన్నప్పుడే మీరు కావాల్సుకుని ఇక్కడ నుంచి దాన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ప్లే స్టోర్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. సెకండ్ సెట్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే, మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్లికేషన్స్ మన మొబైల్కి సూటబులా కాదా, ఏదైనా అప్లికేషన్ ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకునేది ఉందా అని చెప్పేసి అది ఇక్కడ స్కాన్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే మన మొబైల్కి ఏదైనా అవసరం లేని అప్లికేషన్ ఉన్నట్టయితే అది ఇక్కడ షో అయితే చేస్తుంది అనమాట. సో దానికోసం మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ టర్న్ ఆన్ పైన నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు స్కానింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు నా మొబైల్లోని ఏదైనా ఒక అప్లికేషన్ బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునేది కావచ్చు, లేకపోతే ఏదైనా డేటాను తీసుకునేది కావచ్చు, ఏదైనా ఉన్నట్టయితే అది ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏది లేదు, నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నా మొబైల్ వచ్చేసి ఫుల్ సేఫ్. మీరు ఇక్కడ చూసినట్టయితే 88+ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏ అప్లికేషన్ నుంచి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఏ అప్లికేషన్ కూడా ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునేది లేదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. థర్డ్ సెట్టింగ్ కోసం ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ సింబల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ పైన జనరల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకు ప్లే స్టోర్ నుంచి వస్తూ ఉంటాయి కదా, అవి చాలా వరకు అనవసరమైన నోటిఫికేషన్స్ ఉంటాయి అనమాట. వాటి వల్ల కూడా ప్లే స్టోర్ ప్రతిసారి యాక్టివేట్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మన బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ నోటిఫికేషన్స్ పైన ప్రెస్ చేసి ఆ నోటిఫికేషన్స్ రాకుండా ఆఫ్ చేసి పెట్టాలి. దానికోసం ఇక్కడ సింపుల్ నోటిఫికేషన్స్ పైన ప్రెస్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కదాన్ని నేను ఇక్కడ ఆఫ్ చేసి పెట్టాను. మీరు ఈ ఆప్షన్లో కనుక వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఆన్ చేసి ఉంటుంది. దీనివల్ల మనకు అనవసరమైన నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి ప్లే స్టోర్ నుంచి. అందుకే వీటిని కంపల్సరీగా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడే ఉంటుంది. థీమ్ వచ్చేసి అంటే మన మొబైల్ యొక్క బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే మన మొబైల్ యొక్క స్క్రీన్ అనమాట. మన స్క్రీన్ ఎంత వైట్గా ఉన్నట్టయితే అంత బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటుంది. అందుకే ప్రతి అప్లికేషన్ వాళ్ళు డార్క్ మోడ్ అనేది ఇస్తూ ఉంటారు. వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు ప్లే స్టోర్లో చూడొచ్చు. ప్రతి ఒక్క అప్లికేషన్ వాళ్ళు డార్క్ మోడ్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇందులో కూడా మనకు డార్క్ మోడ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ప్లే స్టోర్ని ఓపెన్ చేసినప్పుడు అది డార్క్ మోడ్లో ఓపెన్ అవుతే చాలా తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకొని మనకు కావాల్సిన పని అక్కడ మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ సింపుల్ థీమ్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ డార్క్ని సెలెక్ట్ చేసుకుని ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది డార్క్ మోడ్లోకి అయితే ఈ విధంగా వెళ్ళిపోయింది. దీనివల్ల కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో కంపల్సరీగా దీన్ని కూడా మీరు సెటప్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ సెట్టింగ్ కోసం ఇక్కడ సింపుల్గా అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి.
ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లే స్టోర్ సింబల్ ఉంది కదా, దానిపైన మీరు లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది. ఐ బటన్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది, బ్యాటరీ అని చెప్పేసి. సో ఇదేంటి అంటే మన మొబైల్ని ఫుల్ ఛార్జ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ మనకు ప్లే స్టోర్ యూజ్ చేసుకుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. 2% బ్యాటరీని అయితే ఇది యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీ మొబైల్లో ఆటో అప్డేట్స్ యాప్స్ ఆన్ చేసి ఉన్నా, లేకపోతే ఇంకా నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఉన్నా సరే ఇది ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. మీ మొబైల్లోని ప్లే స్టోర్లో ఈ యొక్క ఆప్షన్ చెక్ చేసుకోండి ఎంత ఉందో అని చెప్పేసి. సో ఈ 2% కూడా ఎక్కువే అనమాట. సో ఇది కూడా మనకు అవసరం లేదు అనుకుంటే సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు ఆప్టిమైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది కాకుండా రికమెండెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్, లేకపోతే బ్యాటరీ సేవర్ అని చెప్పేసి వేరే ఆప్షన్ కనిపించినా సరే దాన్ని అయినా సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో మనం చేసుకోవాల్సిన ఒక 5 హిడెన్ సెట్టింగ్స్. ఈ 5 హిడెన్ సెట్టింగ్స్ వల్ల కంపల్సరీగా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇంత ముందుకు వచ్చే మీ బ్యాకప్ కంటే ఇప్పుడు కంపల్సరీగా మీకు ఎక్కువ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 5 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ ఇంత ముందుకే తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.